నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మూర్ఛ వ్యాధ భయం వద్దు, కన్నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు, నడి వయసు మహిళలకు ఆరోగ్య పరీక్షలు, రేడియేషన్ థెరపీ బాధాకరంగా ఉంటుందా, ఇంకా హెల్త్ టిప్. మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది, కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛ వ్యాధిపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధిని కట్టడి చేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరాల్లో జ్వలించే కల్లోలం, శరీరంలో పెల్లుబికే భూకంపం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి బ్రెయిన్లో మామూలుగా నరాల్లో ఇంపల్సెస్ వెళ్తూ ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్లో. సో అవన్నీ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నప్పుడు జనరల్గా ప్రాబ్లం ఉండదు. ఈ నర్వ్స్ అన్నీ ఒకసారి స్టిమ్యులేట్ అయిపోయి ఒకసారి బ్రెయిన్లో వచ్చే యాక్టివిటీ మూలాన వీళ్ళకి బాడీలో మార్పులు వస్తాయి. సో దాన్నే ఎపిలెప్సీ అని, మూర్ఛ వ్యాధి అని అంటారు. ఎపిలెప్సీలో ముఖ్యంగా లక్షణాలు, కొంతమందిలో రెండు కాళ్ళు చేతులు కొట్టుకొని నేలకి కొరుక్కొని నోటమడి నురగరాటం, బట్టల్లో మూత్రం పోసేయటం అలాంటివి జరగచ్చు. లేదంటే కొద్దిమందికి సింపుల్గా ఒక చెయ్యి కాలు కొట్టుకొని తర్వాత మొత్తం పాకొచ్చు, పాకకుండా ఒక పక్కనే ఉండొచ్చు. లేకపోతే కొద్దిమంది అలా సింపుల్గా జర్క్ మూమెంట్స్ లాగా రావచ్చు, బాడీ అంతా ఉలికి పడినట్లు మూమెంట్స్ రావచ్చు. లేదా కొద్దిమంది అంటే జస్ట్ చూస్తూ ఉండొచ్చు, మనం పిలిచినప్పుడు వాళ్ళు పలకకుండా అలాగే వాళ్ళు మనం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. కొద్దిమంది నేలకి చప్పడించడం, కొద్దిమందికి పెదాలు చప్పడించడం ఇలాంటివి అవ్వచ్చు. సో అందుకని మూర్ఛ వ్యాధి అంటే కాళ్ళు చేతులే కొట్టుకోవక్కర్లేదు, రకరకాల పద్ధతులు, రకరకాల విధాలుగా మనకి కనపడవచ్చు అన్నమాట. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, ఆపై స్పృహ కోల్పోవటం, ఈ లక్షణాల్ని చాలామంది మూర్ఛలుగా భావిస్తారు. అయితే విచిత్రంగా ప్రవర్తించటం, కొయ్యబొమ్మల్లా స్తంభించిపోవటం, నడుస్తూ పడిపోవటం, శరీరంలో చిన్న జర్క్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అంటారు డాక్టర్లు. చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేకపోతుంటారు. దీంతో మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ చాలామంది అసలే జబ్బు లేనట్లుగా గడిపేస్తుంటారు. ఇక మూర్ఛ వ్యాధిపై నేటికి మన సమాజంలో అనేకమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఎపిలెప్సీ అనేది జనరల్గా చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకి పుట్టుకతోనే ఆ వ్యాధి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత రావచ్చు, అంటే జన్యుపరంగా రావచ్చు. అంటే ఉదాహరణకి జూనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అని అలాంటివి. కొంతమందికి బ్రెయిన్లో ఏదైనా భాగం ఎఫెక్ట్ అయితే, ఉదాహరణకి ఏమైనా పక్షవాతం లాంటిది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే అది కూడా ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. లేదా కొద్దిమందికి ట్యూమర్స్ లాంటివి ఉండటం మూలాన కూడా, అంటే బ్రెయిన్లో గడ్డలు ఉండటం మూలాన కానీ, ఇన్ఫెక్షన్స్ మూలాన కానీ, ఇలాంటి వాటి మూలాన కూడా బ్రెయిన్లో నరాలు ఒత్తిడికి గురై దాని మూలాన కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ తగ్గిపోతే దాని మూలాన కూడా కొంతమంది ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సోడియం లెవెల్స్ తగ్గిపోయినా ఇలా చాలా కారణాలతో ఫిట్స్ రావచ్చు. ముఖ్యంగా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కనుక, సో వాళ్ళని ఒక పక్కకి తిప్పి పడుకోబెడతాం. అలాగే చేయకూడదు ఏంటంటే నోట్లో నీళ్ళు అయిపోయకుండా ఉండటం. కొద్దిమంది చేతిలో తాళాలు గుర్తులు పెడతాం, నోట్లో స్పూన్లు పెడతాం, నేలకి వెనక వెళ్ళిపోతుందేమో, మింగేస్తాడేమో అనే భయంతో కొంతమంది చేతులు పెట్టి లాగటానికి ప్రయత్నం చేయటం.
అలాగే కొంతమంది చేతులు కాళ్ళు కొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్న తర్వాత దాని వలన ఈ షోల్డర్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఒక ఫిట్స్ వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దూరంగా జరిపి వాళ్ళ గాలి వచ్చేటట్లు చేసి ఓ పక్కకి తిప్పి పడుకోబెట్టి చుట్టుపక్కల ఉన్న ఏమన్నా పదునైన వస్తువులు అంటే తీసేసేయటం, లేకపోతే మెడకి ఏమైనా కాలర్ లాంటి టైట్గా ఉంటే అది తీసేసేయటం, ఇలాంటివి చేయటం. అలాగే వాళ్ళకి కొద్ది గాలి అది వచ్చేటట్లు చూడటం. సో ఆ ఫిట్స్ కనుక సహజంగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మైనర్గా అటాక్ వస్తే జస్ట్ కొద్దిసేపు వచ్చిపోతే నిదానంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అది చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ ఫిట్స్ 5 నిమిషాల కంటే మించి ఉండి పెద్ద వయసులో వాళ్ళు కానీ లేకపోతే మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక తక్షణమే ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళితే అంత మంచిది. ప్రవర్తన, భావోద్వేగాలు, శారీరక కదలికలు, మూర్ఛల వల్ల ఈ మూడింటిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తుంటాయి. మూర్ఛ తెచ్చిపెట్టే ఈ మార్పుల్ని సరిగా పసిగట్టలేకపోతే దయ్యం పట్టిందనో, లేకపోతే చేతబడి చేశారనో, లేదంటే దేవత ఆవహించిందనో ఇలా అనేక రకాలుగా పొరపడే అవకాశం ఉంది. అంతెందుకు, మూర్ఛ బాధితులు ఉద్యోగాలు చేయలేరని, పెళ్లిళ్లు చేసుకోకూడదని, గర్భం ధరించకూడదని కూడా 1.25 లక్ష కాలం చెల్లిన భావనలు ఇంకా చలామణిలో ఉన్నాయి. ఆల్రెడీ ఫిట్స్ ఉండి మందులు సరిగ్గా వేసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ అయితే మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ రిపీట్ చేయకుండా మెడిసిన్స్ మళ్ళీ చేసి ఎమర్జెన్సీలో మెడిసిన్ ఇవ్వాల్సినవి ఇచ్చి తర్వాత మెడిసిన్స్ డోసేజెస్ అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. సహజంగా జరిగేది అది. అదే ఫస్ట్ టైం ప్రజెంట్ అయితే కనుక వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అంటే ఒకవేళ షుగర్ లెవెల్స్ చెక్ చేయటం, సోడియం లెవెల్స్ ఏమైనా పడిపోయినాయో చెక్ చేయటం, అలాగే బ్రెయిన్ స్కాన్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే కనుక బ్రెయిన్ స్కాన్ చేసి ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా, దేని మూలాన వచ్చిందో కూడా చూసుకొని దాని మూలన నిర్ధారణ చేస్తాం అన్నమాట. చేసి ముఖ్యంగా ఈ వైద్యంలో కూడా అది ఫోకలా, జనరలైజ్డా, లేకపోతే కనుక ఎప్పటి నుంచో ఉండి మధ్యలో మందులు మానేస్తే కనుక మళ్ళీ ఆ మందులు రీస్టార్ట్ చేస్తాం. ఆ మందులు ఇవ్వటమే కాకుండా ఎందుకు వచ్చిందో కూడా కారణం తెలుసుకొని ఆ కారణానికి తగ్గట్టు ఫిట్స్ మందులతో పాటు అది కూడా ట్రీట్ చేస్తాం. ఉదాహరణ షుగర్ తగ్గితే గ్లూకోజ్ ఎక్కించడం, అలాగే సోడియం లెవెల్స్ తగ్గితే కనుక సోడియం లెవెల్స్ ఎందుకు తగ్గిందో దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకొని మళ్ళీ సోడియంని రీప్లేస్ చేయటం, ఇలాంటివి. అదే పక్షవాతం లాంటిది అంటే ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వస్తే దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తూ ఫిట్స్ మందులు లాంటివి వాడతాం. అట్లా కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా మందులు వేసుకునే వాళ్ళు సడన్గా మందులు ఆపితే మళ్ళీ వస్తే మళ్ళీ మందులు రీస్టార్ట్ చేసి దాదాపుగా వాళ్ళకి ఎక్కువ కాలం వాడమని చెప్తాం. కొద్దిమందికి ఆ జెనెటిక్ ఎపిలెప్సీస్లో వాళ్ళకు కూడా ఏ రకమైన ఎపిలెప్సీయో చూసుకొని దానికి తగ్గట్టు అంటే ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలా, కొద్ది కాలం వేసుకోవాలా అనేది మనకు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణ ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకోవటం, తర్వాత ఏమో ఫిట్స్ అప్పుడు మళ్ళీ ఏమైనా వస్తే కనుక దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఏమైనా అడ్జస్ట్ చేయటం లాంటివి చేయాలన్నమాట. మూర్ఛలనేవి పెద్ద ప్రమాదకరమైన సమస్యేమి కాదు. పైగా అదేమీ జీవితాన్ని దుర్భరం చేసే సమస్య కూడా కాదు. అయితే దాని చుట్టూ అల్లుకున్న అపోహలు మాత్రం అందరినీ భయపెడుతుంటాయి. మందులు వాడుకుంటూ ఆహారం, నిద్ర, వ్యాయామం విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఫిట్స్ అనేవి పెద్దగా ఆందోళన కలిగించే సమస్య కాదు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. మూర్ఛలపై అవగాహన పెంచుకుని డాక్టర్ సలహా మేరకు క్రమ పద్ధతిలో మందుల్ని వాడుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ నిశ్చింతగా జీవనం సాగించవచ్చు. కాళ్ళు తడవకుండా నదిని దాటచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటడం అసాధ్యం అంటారు ఓ కవిగారు. నిజమే, ఆనందం, సంతోషం, వేదన, దుఃఖం ఈ భావోద్వేగాలను ప్రతిఫలించేది మన కన్నీరే. అయితే కన్నీళ్లను మనలో చాలామంది నెగటివ్గా, ప్రతికూలంగా చూస్తూ ఉంటారు. ఏడుపు మంచిది కాదని, ఏడుపు గొట్టు మొహమని విమర్శిస్తూ ఉంటారు. నిజానికి తనివి తీరా ఏడవడం అనేది మన ఆరోగ్యానికి మేలే చేస్తుందని చెప్తారు శాస్త్రవేత్తలు. కన్నీళ్ళనేవి మన ఆరోగ్యానికి ఎలా ఉపకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బాధ, నొప్పి, సంతోషం ఏది ఎక్కువైనా కన్నీళ్లు వస్తాయి. అలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే
చిన్నపిల్లలా ఏడవడం వెంటని ఎగతాళి చేస్తుంటారు చాలామంది. కానీ ఆ ఏడుపు వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లలో ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఒకటేమో బాసల్ టియర్స్. వీటిని శుభ్రం చేసే కన్నీరుగా చెప్పుకోవచ్చు. ఇవి నిమిషానికి 1 నుంచి 2 మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయట. ఇవి కళ్లను తేమగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రెండో రకం కన్నీరు రెఫ్లెక్స్ టియర్స్. వీటిని కలక కన్నీరుగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లకు పొరపాటున ఏదైనా తాకినప్పుడు, దుమ్ము ధూళి పడ్డప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇవి కళ్లల్లో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు, కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక మూడో రకం భావోద్వేగాలకు గురైనప్పుడు వచ్చే కన్నీరు. ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ల నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు నిపుణులు. మనిషికి ఎక్కువ సంతోషం వచ్చినా, బాధ కలిగినా, భయపడ్డా, ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. ఏలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియట్స్ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. దీంతో కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతారు. ఇక పిల్లలు ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏడవని అని తల్లిదండ్రులు ఊరుకుంటారు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువసేపు నిద్రపోగలుగుతారు. ఓ సర్వే ప్రకారం ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతో పాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట. అంతేకాడి కళ్లకు హాని జరగకుండా చూసుకుంటుంది. చూసారా కన్నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, దేహమంతా శక్తిహీనం కావడం మనకు అనుభవమే. ముఖ్యంగా మహిళల్లో నడి వయసుకు వచ్చేసరికి సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్నాచితక ఆరోగ్య సమస్యలతో పాటు హై బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నడి వయసులో మహిళలు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెప్తారు డాక్టర్లు. నడి వయసులో మహిళలు తమ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వారికి కూడా 40 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి మీరు బీపీ చెకప్ చేసుకోవాలా, షుగర్ చెకప్ చేసుకోవాలా, ఆ తర్వాత ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇదే కాకుండా కొంతమందికి ఫ్యామిలీలో హైపర్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్ కూడా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవాలి రొటీన్గా. 40 ఇయర్స్కి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సోనో మ్యామోగ్రఫీ అని ఉంటుందండి. సోనో మ్యామోగ్రఫీ అంటే స్కానింగ్, మామూలు స్కానింగ్, కొంచెము హై ఫ్రీక్వెన్సీ ఉన్న స్కానింగ్ మెషిన్తో వాళ్ళు బ్రెస్ట్ది స్కానింగ్ చేస్తారు. దాన్ని సోనో మ్యామోగ్రఫీ అంటారు. ఇది కూడా చేసుకోవాలి 40. ఓన్లీ థింగ్ ఇస్ చిన్న వయసు 30స్లో ఉన్నప్పుడు సోనో మ్యామోగ్రఫీ చాలు. 40 తర్వాత మ్యామోగ్రఫీ చేయవలసిన అవసరం ఉంటుంది. రొటీన్గా అందరూ చేసుకోవాల్సింది బీపీ, షుగరు, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్. లేడీస్కి స్పెషల్గా చేసుకోవాల్సింది మ్యామోగ్రఫీ అండ్ ప్యాప్స్మియర్. సో మ్యామోగ్రఫీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చిన్న వయసు నుంచే అంటే 30+ నుంచి చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే 40 వయసు తర్వాత చేసుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది గర్భసంచి ముఖద్వారానికి వైట్ డిశ్చార్జ్ తీసి మనం టెస్ట్ చేస్తాం కనుక ఈ ప్యాప్స్మియర్ అనేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ అంటే ఎప్పుడు కనుక సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో ఆ టైం నుంచి 3 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేయాలా. ఈ ప్యాప్స్మియర్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. లేకున్నా కూడా వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉండి 40 ఇయర్స్ తర్వాత వన్స్ ఇన్ 3 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఒక ట్రాన్స్వెజైనల్ స్కాన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు, ఓవేరియన్ సిస్ట్లు ఇవన్నీ కూడా పాప్స్మియర్, మ్యామోగ్రామ్ వంటి పరీక్షల్ని కూడా తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. క్యాన్సర్ కంటే క్యాన్సర్ చికిత్సల్ని భరించడం చాలా కష్టమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా రేడియేషన్ థెరపీ అనేది చాలా బాధాకరంగా ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. రేడియేషన్లో ఇచ్చే పదార్థాలు ఒంట్లోనే ఉండిపోతాయని, రేడియేషన్ మూలంగా జుట్టు రాలిపోతుందని, భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు మరింతగా పెరుగుతుందని అనుకుంటారు. రేడియేషన్ చికిత్స గురించి ఇలా ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత?
రేడియేషన్ థెరపీ గురించిన నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ చికిత్స బాధాకరంగా ఉంటుందా? రేడియేషన్ అనేది అధిక శక్తి గల ఎక్స్రే కిరణాల ద్వారా క్యాన్సర్ని నయం చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ రేడియేషన్ యొక్క కిరణాలు ఈ యొక్క క్యాన్సర్ కణాల్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తూ ఈ యొక్క క్యాన్సర్ కణాలను చంపుతూ ఉంటుంది. మన యొక్క సాధారణ కణాల్లో కూడా ఈ యొక్క డిఎన్ఏ అనేది ఉంటుంది. బట్ ఈ యొక్క రేడియేషన్ స్పెసిఫిక్గా క్యాన్సర్ కణాలను ఎలా చంపుతుంది అంటే, ఈ యొక్క డిఎన్ఏ యొక్క జన్యు విభజన జరగడం వల్ల ఈ యొక్క రేడియేషన్ వలన ఈ యొక్క క్యాన్సర్ కణాలు స్పెసిఫిక్గా చనిపోతాయి. సో రేడియేషన్ చికిత్స అనేది అసలు మనకి నొప్పి అనేది తెలియదు. మనం రేడియేషన్ మిషన్ మీద పడుకున్నప్పుడు కనీసం మనకి అసలు ఏమీ సెన్స్ పర్స్ కూడా ఏమీ ఉండదు. మనం ఎలాగైతే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీసుకుంటామో ఆ టైంలో మనకి ఎలాగైతే మనకి ఏ ఇబ్బంది కలగదో, రేడియేషన్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ అలానే మనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మనకు అసలు ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా తెలియదు. అది ఓన్లీ మెషిన్ మాత్రమే నోటిఫై చేస్తూ ఉంటుంది. కానీ పోను రేడియేషన్ ఇస్తున్న కొద్దీ రేడియేషన్ యొక్క రియాక్షన్స్ ద్వారా నోటి ద్వారా పుండ్లు ఏర్పడడం కానీ, లేదంటే చర్మంపై పుండు ఏర్పడడం కానీ జరిగినప్పుడు ఈ యొక్క నొప్పి అనేది వస్తుంది. కానీ రేడియేషన్ ఇస్తున్నప్పుడు మనకి ఏ విధమైన బాధ ఉండదు. అలానే రేడియేషన్ సమయంలో కూడా ప్రతి వారం మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఒక డాక్టర్ యొక్క సలహాలు తీసుకున్నట్టయితే మనం రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ని చాలా తగ్గించుకొని మనం ట్రీట్మెంట్ ఈజీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రేడియేషన్ పదార్థాలు శరీరంలో ఉండిపోతాయా? రేడియేషన్ అనే పదార్థం అనేది శరీరంలో ఉండిపోవడం జరగదు. ఒకసారి ఎక్స్రే కిరణాలతో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనం యాజ్ యూజువల్ ఎనీ నార్మల్ పర్సన్ లాగే మనం అందరితో కూడా కలివిడిగా ఉండవచ్చు. మనకంటూ స్పెసిఫిక్గా ఏ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ యొక్క అన్ని క్యాన్సర్ రేడియేషన్స్ కూడా ఈ యొక్క క్యాన్సర్ కణంలో ఉన్న ఈ డిఎన్ఏ మీద ప్రభావం చూపించి ఈ యొక్క క్యాన్సర్ కణుతుల్ని చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క సాధారణ కణుతులు కూడా ఎంతో కొంత ప్రభావం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రేడియేషన్ వల్ల. బట్ వాటి రిపేర్ జరిగిపోతూ ఉంటుంది. తద్వారా మనకి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా మనకి దానిపై కనబడవు. సో ఓన్లీ క్యాన్సర్ కణుతులు మాత్రమే నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. రేడియేషన్ చికిత్సతో జుట్టు పూర్తిగా రాలిపోతుందా? రేడియేషన్ చికిత్స మనం ఓన్లీ స్థానికంగానే ట్రీట్మెంట్ మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓన్లీ మనం బ్రెయిన్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రమే జుట్టు రాలుతుంది. కానీ మిగిలిన ఏ ప్రదేశంలో కానీ రేడియేషన్ ఇస్తే మనకి జుట్టు రాలిపోవడం అనేది జరగదు. మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, సర్విక్స్ కానీ ఆ లోకల్గానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ జుట్టు రాలిపోవడం అనేది జరగదు. చాలా తక్కువ సందర్భాల్లో రేడియేషన్తో పాటు మనం కీమోథెరపీ జోడించాల్సి వస్తుంది. ఆ సందర్భంలో చాలా తక్కువ జుట్టు రాలిపోవడం అనేది మనకి ఎక్కువగా మనం చూడం. చాలా తక్కువగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గానే ఉండవచ్చు. రేడియేషన్ మూలంగా వాంతులు, వికారం వంటి ఇబ్బందులు ఉంటాయా? రేడియేషన్ అనేది ఓన్లీ ఎక్కడ మనం రేడియేషన్ చేస్తూ ఉంటాము అంటే ఒక యూజువల్గా మనకి రేడియేషన్ ఫీల్డ్ సైజ్ ఆల్మోస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ టు 20 సెంటీమీటర్స్ లెంత్ మాత్రమే ఉంటాయి. ఈ యొక్క రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ లెంత్లోనే మనకి ట్రీట్మెంట్లో ఇచ్చే ప్రదేశంలోనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనకు తీసుకున్నట్టయితే సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో తీసుకున్నట్టయితే ఈ యొక్క హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఏరియాలో మాత్రమే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మనకి మిగిలిన బాడీ మొత్తానికి ఏ యొక్క ఇబ్బంది కూడా మనకి ఉండదు. అదే కాకుండా ఇప్పుడున్న అత్యాధునిక టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఐఎంఆర్టీ ఆర్ వీమ్యాట్ టెక్నిక్స్, ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా మనం నార్మల్ టిష్యూ టాక్సిటీని చాలా తగ్గించవచ్చు. అంటే యూజువల్గా పేషెంట్స్కి రేడియేషన్స్ థెరపీలో సుమారుగా మనం 2 నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో కూడా మనం ఆల్మోస్ట్ 95% ఆ పై పేషెంట్స్లో కూడా ఎవరికి రేడియేషన్ బ్రేక్స్ అనేది లేకుండానే ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తూ ఉంటాం. అవి చాలా మినిమం టాక్సిటీతోనే మనం ఈ యొక్క పేషెంట్స్ని ట్రీట్మెంట్ కంప్లీట్ చేయవచ్చు. అదే కాకుండా రేడియేషన్ తాలూకా క్వాలిటీ అసెస్మెంట్, లేదంటే రేడియేషన్ మెషిన్స్ తాలూకా ఎఫికసీ, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ అన్నిటికీ కూడా మనకి రెగ్యులేటరీ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఈ యొక్క క్వాలిటీ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఎప్పటికప్పుడు డైలీ చెక్స్, అలాగే మంత్లీ చెక్స్, ఇయర్లీ చెక్స్ ఉంటాయి. సో ఈ అన్నిటి ద్వారా మనం పేషెంట్స్కి రేడియేషన్ మనం అనుకున్న మోతాదు వెళ్తుందో లేదో అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో రేడియేషన్ అనేది ఇప్పుడున్న అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా చాలా సురక్షితంగా పేషెంట్స్ అందరికీ మనం డెలివర్ చేయవచ్చు. రేడియేషన్ చికిత్సతో భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? రేడియేషన్ థెరపీ చేసిన ఒక 5 సంవత్సరాలు ఆ పైబడి ఉండే పేషెంట్స్లో ఒక
1% పేషెంట్స్లో మాత్రమే మనం ఈ యొక్క సెకండరీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిస్క్ చాలా చాలా తక్కువని చెప్పుకోవచ్చు. మనం రేడియేషన్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడమే మనం ముఖ్యమైన ఎయిమ్గా భావించి దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని గురించి భయపడి రేడియేషన్ మానేయడం అనేది సరైనది కాదు. ఒకప్పటితో పోలిస్తే రేడియేషన్ చికిత్సలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. వీటితో దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇవాళ ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం హాని జరగకుండా కేవలం క్యాన్సర్ కణితి మాత్రమే నాశనం అయ్యేలా రేడియేషన్ ఇచ్చేందుకు వీలవుతోంది. ఒక చిన్న చిట్కా మీకోసం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఉసిరిలోని రసాయనాలు రక్తంలోని గ్లూకోజ్ను స్థిరంగా అదుపులో ఉంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.